హలో ఫ్యూచర్ మెరానిస్ హాయ్ అందరికి నమస్తే. సో నా పేరు గణేష్, నేను ఒక టెక్ క్యాడెట్ ఆన్ ఏ కంటైనర్షిప్. సో చాలామంది ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్కి ప్రాపర్గా గైడెన్స్ ఉండదు. ఈ మ్యారిటైమ్ ఫీల్డ్లోకి ఎలా జాయిన్ అవ్వాలి, అసలు దీనికి ప్రాపర్ ప్రొసీజర్ ఏంటి అనే దాని గురించి ప్రాపర్గా ఐడియా ఉండదు. సో వాళ్ళ కోసం మన తెలుగులో చెప్పే వాళ్ళు ఎవరు లేకపోయేసరికి నేనే యాజ్ ఏ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దామనే థాట్ తోటి నేను ఇప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్లీ నేను అంటే ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ చెన్నై నుంచి ప్రీసీ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన. దెన్ ప్రజెంట్లీ నేను సిజిఎం షిప్పింగ్ కంపెనీలో యాజ్ ఎ టెక్ క్యాడెట్గా సేల్ చేస్తున్నా. ఆల్రెడీ నేను ప్రీవియస్గా సేలింగ్ కంప్లీట్ చేసిన 6 months. సో నౌ అంటే నేను వెయిటింగ్ పీరియడ్లో ఉన్నా కాబట్టి మీ అందరికీ నేను యూస్ఫుల్గా కంటెంట్ ఇద్దామనే థాట్లో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. దెన్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మర్చెంట్ నేవీలో ఎలా జాయిన్ అవ్వాలి, అసలు ప్రాసెస్ ఏంటి, యాజ్ ఏ అంటే నార్మల్గా రేటింగ్ సైడ్ కాకుండా ఆఫీసర్ సైడ్ అనేది ఎలా జాయిన్ అవ్వాలి దాని గురించి మీకు ఈరోజు నేను చెప్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్ ఎవరైతే ఎంపీసీ ఉంటారో ఎంపీసీలో మినిమం 60% మార్క్స్ ఓవరాల్ వచ్చి ఉండాలి. అండ్ పీసీఎం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో మోర్ దెన్ 65% వచ్చిన వాళ్ళు అయితేనే ఎగ్జామ్కి ఎలిజిబుల్. సో ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. ఆ ఎగ్జామ్ పేరు IMUCT, సో ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు అనమాట. సో ఈ ఎగ్జామ్ అనేది ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ వన్స్. అంటే సంవత్సరానికి ఒకటేసారి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ప్రాపర్గా దీని అప్లికేషన్ ఫీజు వచ్చేసి అరౌండ్ అంటే కేటగిరీ వైజ్ ఉంటుంది. లైక్ 200 రూపీస్ ఫర్ SC ST, 1500 ఫర్ BC అండ్ జనరల్ OBC వాళ్ళకు. సో ఇట్లా అప్లికేషన్ ఫీ వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దెన్ ఎగ్జామ్లో వాళ్ళు అడ్మిట్ కార్డ్ ఇస్తారు, సిటీ సెలెక్షన్ ఇస్తారు. దెన్ అక్కడ నుంచి వాళ్ళు ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిపోయిన తర్వాత అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా ఉంటుందంటే వాళ్ళు ర్యాంక్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అంటే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అంటారు. ఆ లిస్ట్లో మన నేమ్ ఉంటేనే మనం అంటే కౌన్సిలింగ్కి క్వాలిఫై అనమాట. సో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఆ కౌన్సిలింగ్లో అంటే లిస్ట్లో మన నేమ్ వచ్చిన తర్వాత ఆ కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి దాని గురించి కూడా మీకు కంప్లీట్గా నేను చెప్తా. సో ఫస్ట్ ఏంటంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనం క్వాలిఫై తర్వాత కౌన్సిలింగ్ పెట్టుకోవాలి. కౌన్సిలింగ్కి మళ్ళీ అడిషనల్గా కౌన్సిలింగ్ ఫీ కట్టాలి 10,000 రూపీస్. అది కౌన్సిలింగ్ ఫీ కట్టిన తర్వాత మళ్ళీ సీట్ కన్ఫర్మేషన్ ఫీజు 30,000 కట్టాలి. దెన్ అక్కడ నుంచి మనం IMUలో వెళ్ళొచ్చు. సో ఇది మనం ప్రాపర్గా IMU క్యాంపసెస్ ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలు ఇండియాలో ఓన్లీ 6 మాత్రమే ఉన్నాయి. ఆ క్యాంపస్లో వెళ్ళాలంటే మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ. అండ్ యాజ్ వెల్ యాజ్ నువ్వు ఇండియాలో లైక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లైక్ DG షిప్పింగ్ కాలేజెస్లో చేయాలనుకున్నా కూడా ఈ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ. బికాస్ IMUCT ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద టు జాయిన్ ఎనీ ప్రీసీ ట్రైనింగ్ ఇన్ ఎనీ కాలేజెస్, ఎనీ మ్యారిటైమ్ ఇన్స్టిట్యూట్. సో ఈ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు రాయాల్సిందే. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే మనకు సీట్ అనేది వస్తుంది. సో కమ్ టు IMU క్యాంపసెస్. సో ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ క్యాంపసెస్ వచ్చేసి ఇండియా మొత్తంలో ఓన్లీ 6 మాత్రమే ఉన్నాయి. సో దాంట్లో టాప్ వచ్చేసి లైక్ టాప్ అంటే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి IMU చెన్నై క్యాంపస్, దెన్ నవీ ముంబై క్యాంపస్, అండ్ అగైన్ IMU కోల్కత్తా అండ్ కొచ్చి అండ్ విశాఖపట్నం. సో ఇట్లా 6 క్యాంపసెస్ ఉన్నాయి IMUలో. ఈ క్యాంపసెస్లో మోస్ట్ ఆఫ్ ద నాటికల్ సైన్స్కి స్పెషల్గా వచ్చేసి IMU చెన్నై క్యాంపస్ అండ్ IMU నవీ ముంబై క్యాంపస్ అనేది ఉంటుంది. సో ఇట్లా మనం యాజ్ ఏ జూనియర్ ర్యాంక్ అంటే యాజ్ ఏ ర్యాంక్ ఆఫ్ టెక్ క్యాడెట్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ అనేది మ్యాండేటరీ అన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఎవరైతే ఫుల్ఫిల్ చేసిన తర్వాత ప్రీసీ ట్రైనింగ్కి వెళ్తారు. సో ప్రీసీ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ప్రీసీ ట్రైనింగ్ అనే దాని గురించి మీకు కంప్లీట్గా డిఫరెంట్ వీడియో చేస్తాను నేను. అంటే మ్యారిటైమ్ ఫీల్డ్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఏమేమి చేయాలి అనే దాని గురించి మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ నుంచి మనం ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయినాం, కౌన్సిలింగ్ అయిపోయింది, మనం అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది. దెన్ అక్కడ నుంచి IMU క్యాంపస్కి మనం వెళ్తాం. సో ఎవ్రీ ఇయర్ లైక్ ఆగస్ట్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆగస్టు DNS అంటే డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ అండ్ ఆర్ BSc నాటికల్ సైన్స్ అనే 2 కోర్సెస్. నాటికల్ సైన్స్కి అంటే యాజ్ ఎ మర్చెంట్ నేవీలో కెప్టెన్ అవ్వాలంటే ఈ 2 కోర్సెస్ మాత్రమే తీసుకోవాలి. లేదు అంటే ఇంజన్ సైడ్ రావచ్చు, లైక్ బీటెక్ ఇన్ మెరైన్ ఇంజనీరింగ్ అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ మెరైన్ ఇంజనీరింగ్ అనే కోర్సులు కూడా మనం చేయొచ్చు. సో కమ్ టు యాజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో సో నేను చేసింది డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ లీడింగ్ టు BSc అప్లైడ్ నాటికల్ సైన్స్ అనే కోర్స్. 1 year కంప్లీట్లీ
ప్రీ రెసిడెన్షియల్ కోర్స్ అంటారు అన్నమాట. అది ప్రీసీ ట్రైనింగ్, అది ఐఎంయూ చెన్నై క్యాంపస్లో అయిపోయింది నాది. అక్కడ నుంచి నేను అగైన్ కంప్లీట్గా కాలేజ్ 1 ఇయర్ అయిపోయింది. దెన్ అక్కడ నుంచి మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ తీసుకొని తర్వాత కాలేజ్లో ప్లేస్మెంట్ రావడం, సిఎంఏ సిజిఎం షిప్పింగ్ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో మీకు ఇంకా ప్రాపర్గా లైక్ సిరీస్ లాంటి వీడియోస్ కావాలనుకుంటే నేను కంప్లీట్గా మీకు చేయడానికి రెడీగా ఉన్నాను.